1 2 3 అనగానే తినాలి. 1 2 చూసారా, ఇలా ప్రసాదం పెట్టానో లేదో అప్పుడే దేవుడా అని అన్నారు. ఇది పచ్చడి కదే, ప్రసాదం అంటావేంటే? హలో, పచ్చడి ప్రసాదంలా పెట్టానమ్మా. ఈ మంట నేను భరించలేను బాబాయ్, ఈ టార్చర్ నేను పడలేను బాబాయ్ కదా. అందుకే త్వరగా అప్పు తీర్చేయండి, అప్పుడు మీ ఇద్దరికి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఇలాంటి టార్చర్స్ ఇంక ఎన్ని అనుభవించాల్సి వస్తుందో ఆలోచించుకోండి ఈ అప్పు తీర్చకపోతే. అందుకే కొద్దిగా మైండ్ లో పెట్టుకోండి అప్పు గురించి. చూసావా మాయా, అది మన మధ్య పుల్లలు పెట్టి సూలాలు గుచ్చింది. నీ నాలుక మీద పచ్చడి పెట్టింది, నా చెయ్యి మీద పచ్చడి పెట్టింది, మనకి చుక్కలు చూపించింది. కావాలని ఇలా చేసింది, వదలకూడదు. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? ముందు ఏదో ఒకటి చేయాలి, మంట తగ్గేలా. అబ్బా నొప్పుడుతుందా అమ్మా? ఇంకో సూలం పొడువు అని ఒలింపిక్ మెడల్ సాధించే దానిలాగా పొడిపించుకున్నావు. ఇప్పుడేమో అమ్మ అయ్యా అంటున్నావు. ఇదిగో బావా, దేవుడి విషయంలో ఎగతాళి చేయకూడదు. జరగవే. అబ్బా దేవుడు మొక్కు తీర్చిందా ఇది? దీన్ని మొక్కు తీర్చడం అనరే, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అంటారు. ప్రాయశ్చిత్తమా? ఇది ఎన్ని పాపాలు చేస్తే గాని దేవుడు శిక్ష వేయలేదు దీనికి. పాపం. పద్మావతి నాలుగు ఊడిపోయింది. వద్దు వద్దు అంటే వినకుండా శూలాలు పొడిచారు, దాంతో నాలుగు ఊడిపోయి చేతిలోకి వచ్చేసింది. మరి పద్మావతి ఎలా మాట్లాడుతుంది, ఎలా భోంచేస్తుంది, ఎలా నన్ను తిడుతుంది? పాపం, నన్ను తిట్టే అవకాశం లేకుండా పోయింది. నోట్లో నాలుకుంది, చేతిలో నాలుకుంది. అది నిజం నాలుక కాదని చెప్పవే త్రిపుర. డమ్మి నాలుక? ఎస్ త్రిపుర. డమ్మి నాలుగుకి శూలాలు గుచ్చుకొని మమ్మల్ని మోసం చేస్తావా? ఇది మోసం చేయడం కాదు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని చెప్పవే త్రిపుర. ఏమో అనుకున్నాను, నువ్వు చాలా ముదురువే. ఆ మాయకేమో ఒరిజినల్ నాలుక మీద గుచ్చి, నువ్వేమో డూప్లికేట్ నాలుక మీద గుచ్చుకుంటావా? మరి మన దగ్గర 10 లక్షలు కొట్టేసి నాటకం ఆడుతున్నారు కదా, ఆ డబ్బు తిరిగి కొట్టేయాలంటే ఇలాంటి పనిష్మెంట్లు తప్పవని చెప్పవే త్రిపుర. అమ్మా, మీ ఇద్దరి మధ్య చచ్చిపోతున్నానే తల్లి. మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఇప్పుడు మాట్లాడుకోరా? తనంతట తాను మాట్లాడే వరకు నేను మాట్లాడని చెప్పవే తడిక. ఏంటి తడిక? ఇద్దరి మధ్యన ఉండే వాళ్ళని తడికానే కదా అంటారు. చూసావా పద్దు, బావ నన్ను తడిక అంటున్నాడు. నిన్ను తడిక అంటే నువ్వు పిడకాను. నన్ను పెడకంటావే? మరి నువ్వు నన్ను తడిక అనలేదా? అర్థమైంది, ఇద్దరు ఒకటయ్యి నన్ను ఆడేసుకుంటున్నారన్నమాట. మీలాంటి ముదురులతో ఉండడం ప్రమాదం. నేనిప్పుడే ఆ దామిని మాయలకి జరిగిన మోసం చెప్పేసి మీ లెక్క సెటిల్ చేయాలని చెప్తా. వెళ్ళు వెళ్ళమని చెప్పవే త్రిపుర. ఈ డమ్మీ నాలుగు ఐడియా ఇచ్చింది మా బావా అని నేను చెప్తానని చెప్పవే త్రిపుర. నా పేరెందుకు చెప్తారు? నేనేమన్నా ఐడియా ఇచ్చానా ఏమిటి? ఇలాంటి పనికి మాలిన ఐడియాలు ఈయన గారికి తప్ప ఇంకెవ్వరికి రావని చెప్పవే త్రిపుర. అంటే ఏమిటి? ఇలాంటి పనికి మాలిన ఐడియాలు తప్ప మంచి ఐడియాలు రావనా నీ ఉద్దేశం? నిజంగా తెలివైన వాడే అయితే ఆ రోజు నకిలీ పట్టాభిరామయ్యకి డబ్బులు ఎందుకిప్పించాడో అని అడగవే త్రిపుర. అర్థమైందే. అంటే నేను పనికిమాలిన వెదోని, ఎందుకు పనికిరాని సన్నాసిని, ఎందుకు కొరకరాని కొయ్యని, అంతేగా? చిచి, అలా పబ్లిక్ గా నిజాలు చెప్పొద్దని చెప్పవే త్రిపుర.
అసలు ఏమనుకున్నావు నా గురించి? ఏమనుకున్నావు నా గురించి? చెప్తానే నీ పని. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. లెక్కకి లెక్క చెల్లిస్తాను. చూస్తాను మీ ఇద్దరి సంగతిని. దాని ఆట కట్టించాలంటే ఒక మార్గం ఉంది. ఏంటది పద్దు? నువ్వెళ్ళి ఆ దామిని ఫోన్ పట్టుకొచ్చేయి. ఏ? ఆ పట్టాభిరామయ్య దామిని మాయకి సంబంధించిన మనిషి అయితే వాళ్ళ ఫోన్లో నంబరుంటుంది, అవునా? అవును. నువ్వు ఫోన్ తెస్తే ఆ పట్టాభిరామయ్య నంబర్ పట్టుకుని వాణ్ణి ట్రాప్ చేద్దాం. నిజానిజాలేంటో వాణ్ణించే రప్పిద్దాం. తర్వాత వీళ్ళ భారతం పడదాం. సూపర్ ఐడియానే. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. కాకపోతే దాని దగ్గర నుంచి ఫోన్ కొట్టేయడం కొంచెం కష్టమే పద్దు. నీ తెలివితేటలతో ఎలాగోలా డిస్టర్బ్ చేసి ఆ గదిలోంచి పారిపోయేలా చేసి ఫోన్ ఎత్తుకొచ్చేవే. సరే పద్దు, ఏదోలా వాళ్ళని పారిపోయేలా చేసి వాళ్ళ ఫోన్ తీసుకుని వస్తాను. సరే. ఏ మాయా, పట్టు. ముక్కులో పోస్తుంటే దరిద్రం దాను నోట్లో పోయివే. ఈ చక్కెర తింటే కాస్త నోటి మంట చల్లారిందా? నా చేయి కూడా మండిపోతుందే. నీ చేతి మీద కూడా చక్కెర పోయమంటావా? ఛీ! నోట్లో అంటే షుగర్ వేయగానే టేస్ట్ మారిపోతుంది, కానీ చేతికెళ్ళ తెలుస్తుందే. వెర్రి మొహందానా, ఇదిగో నువ్వు నన్ను బాగా తిడుతున్నావు. తిట్టడం కాదే, నాకొచ్చే కోపానికి ఆ శూలం తీసి బుగ్గలో దింపాలనుంది. ఛీ! నీ చూపు ఎప్పుడు నా బుగ్గల మీదే. అవును మరి, అవో ప్రీతి చింత బుగ్గలు మరి. అబ్బో, నీ బుగ్గలో ఉన్నాయిలే, పీక్కుపోయి లోపలికి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రిపురాని ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. ఏంటది? మీ ఇద్దరి బుగ్గల్లో ఎవరి బుగ్గలు గట్టిగా ఉంటాయి? ఎందుకు చెప్పండి. నా బుగ్గలు కొంచెం పల్చగా ఉంటాయి. దీని బుగ్గలైతే నిప్పు కొడుకుల్లా కనిపిస్తాయి గాని చాలా మెత్తగా ఉంటాయి. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదే, పద్మావతి ఉంది కదా, అక్కడ శూలాన్ని నూరుతూ ఉంది. ఎందుకు? నాలుగు మీద పొడిచింది సరిపోలేదంట. బుగ్గల మీద గుచ్చితే మొక్కు తీరిపోతుందంట. అందుకే మళ్ళీ శూలాన్ని తీసుకుని వచ్చేస్తోంది. మళ్ళీ శూలం తీసుకొస్తుందా? మూడొచ్చినప్పుడల్లా గుచ్చుకోవడానికి ఇవేమన్నా చికెన్ 65 పీసులు అనుకుంటున్నారా? నా బుగ్గలు నాలుగు మీద పొడిచింది తగ్గడానికి వారం పట్టేలా ఉంది. మళ్ళీ బుగ్గల్లో పొడిస్తే ఇంకో నెలన్నా పడుతుంది. అయినా ఈ పొడుచుకోవడం మొక్కేంటి తల్లి? ఏమోనమ్మా, నాకేం తెలుసు. నీకోసం ఒక శూలాన్ని, దీనికోసం ఇంకొక శూలాన్ని కసా కసా నూరుతోంది మా పద్మావతి. వచ్చిందనుకో కస్స కస్సమని గుచ్చేస్తుంది. ఆ తర్వాత మీ బుగ్గలు బన్నుల్లాగా తయారైపోతాయి. మీరలాగో నొప్పితోటి చస్తారు. అది చెప్దామనే వచ్చాను. ఎంతైనా నా చిరకాల శత్రువులు, అందుకే మీ మీద అసూయతో కోపంతో మీ ఇద్దరికి ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నానే. అసలు ఇదేమంటుంది? పొగుడుతుందా తిడుతుందా? ఏదో ఒకట్లే, ఐడియా ఇస్తానంటుంది కదా, విన్నాం ఏంటో. ఏంటి? మీరిద్దరూ ఇక్కడి నుంచి పద్దుకి కనిపించకుండా తప్పించేసుకోండి. మీ గురించి పద్దు ఒకవేళ నన్ను అడిగిందనుకో, నాలుగు మీద శూలం గుచ్చుకున్నారు కదా, ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళారని చెప్తాను. దాంతో పద్మావతికి పూనకం చల్లారి ఆ శూలాన్ని కాస్త దేవుడి దగ్గర పెట్టేస్తుంది. ఆ తర్వాత మీరొచ్చినా ఒకసారి దేవుడి దగ్గర పెట్టిన శూలాన్ని మళ్ళీ తీయడం కుదరదు. కాబట్టి మిమ్మల్ని పొడిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఐడియా నచ్చితే ఫాలో అయిపోండి, లేదనుకో ఇక్కడే ఉండి బాగా గుచ్చిపించుకోండి. నీ ఐడియా బాగుంది, ఇప్పుడే పారిపోతాం. పోండి. చేసి పద్మావతికి మాత్రం చెప్పొద్దు. చెప్పను, చచ్చినా చెప్పను. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ ఫోన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పద్దు నీకు ఫోన్ చేస్తుంది, లేదా ఏదో ఒక టెక్నాలజీ వాడి మీరు ఎక్కడున్నారో తెలుసుకుంటుంది. అదే మీరు ఫోన్ లేకుండా
ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయారని చెప్పాననుకో, అప్పుడు మీకు ఫోన్ చేయదు, మీ అడ్రస్ కూడా తెలియదు కదా. అవునవును. పద పద. పదండి, వెళ్ళిపోండి. వెళ్ళండి వెర్రి మొహల్లారా. నేను ఈ ప్లాన్ అంతా వేసిందే ఈ డొక్కు ఫోన్ కోసం. పద్దు, ఫోన్ దొరికింది, వచ్చేస్తున్నా. పద్దు, ఫోన్ తెచ్చావా? ఇదిగో. అబ్బా, ఫోన్ ఎలా తెస్తావా అని టెన్షన్ పడి చచ్చిపోయాను తెలుసా. మరీ ఇంత సింపుల్ గా తెస్తావని అస్సలు అనుకోలేదు. హలో, వెళ్ళింది ఎవరనుకున్నావు? త్రిపుర సుందరి. అసలుకి మా పద్మావతి ఫ్రెండ్ అయ్యే. అబ్బా, నిన్నొక్కదాన్నే పొగుడుకుంటే బాగోదని నన్ను కూడా కలిపి పొగుడుతున్నావా? ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్ కదా. అవునే త్రిపుర, ఆ పట్టాభిరామయ్య వచ్చింది ఏ తారీఖున? 23వ తారీఖున. ఎన్ని గంటలకు గుర్తుందా? 3, 4 ఏమో సరిగ్గా నాకు గుర్తులేదు. 3:30 నుంచి 4 గంటల మధ్యలో అయ్యుంటుంది. వీళ్ళు దానికి ముందే ఆ పట్టాభిరామయ్యకి కాల్ చేసి ఉంటారా? అవునవును. చేయి. హలో, చెప్పమ్మా దామిని. హలో అంకుల్, మొన్న మీకు ఇస్తానన్న డబ్బులో బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చానా? అదేంటమ్మా అలా అడిగావు? 25,000 ఇస్తా అన్నావు, 15,000గా ఇచ్చావు. ఇంకా 10,000 ఇస్తా అన్నావు కదా. కదా, మీకు గుర్తుందో లేదోనని కావాలని అడిగాను అంకుల్. అయ్యో, రావాల్సిన డబ్బు ఎలా గుర్తుండకుండా ఉంటుందమ్మా. నువ్వెప్పుడు ఫోన్ చేస్తావు, ఎప్పుడు డబ్బులు ఇస్తావో అని నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. అలాగే అంకుల్, మీరు ఒక 10 నిమిషాల్లో మా ఇంటికి రాగలరా? ఎందుకు? ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తాను అంకుల్. చిన్న పనుందమ్మా, ఆ పని పూర్తి చేసుకుని వస్తాను. చూడండి అంకుల్, నాకు పనుండి ఊరెళ్తున్నాను. మళ్ళీ రావాలంటే నెల పట్టుద్ది. ఇప్పుడే వస్తే ఇప్పుడే ఇచ్చేస్తా, లేదంటే నెల పట్టుద్ది. మరి ఓ వద్దమ్మా, అలా అంటే చాలా దూరం వెళ్ళిపోతుంది. కావాలంటే ఆ పని పోస్ట్పోన్ చేసుకుంటాను. 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. సరే అంకుల్, రండి, త్వరగా వచ్చేయండి. మీకు వాటితో పాటు బోనస్ కూడా ఇద్దామనుకుంటున్నాను. నిజమా తల్లి? బోనస్ ఇస్తావా? అవును అంకుల్. ఇదిగోండి అంకుల్, పద్మావతి కళ్ళల్లో మాత్రం పడకండి. గుర్తుపట్టిందంటే మీ ప్రాణం తీసేస్తుంది. నాకు తెలియదేంటమ్మా, ఒరిజినల్ పట్టాభిరామయ్యగా ఆ పద్మావతిని జఫా చేసిన వాణ్ణి. ఆవిడ కంట్లో నేనెందుకు పడతాను? వెరీ గుడ్ అంకుల్, వెరీ గుడ్. అవునమ్మా, ఇంటి దగ్గరికి రమ్మంటున్నావు, పద్మావతి చూడదు కదా. అయ్యో అంకుల్, నాలాంటి మేధావులు అంత సిల్లిగా ప్లాన్ చేస్తారా అంకుల్? పద్మావతికి తెలియకుండానే మీకు నేను డబ్బులిస్తా. మీరు వచ్చేసేయండి, నేను చెప్తాను కదా. అలాగే, ఉంటానమ్మా, ఇప్పుడే వస్తాను. రా రా రా, వయసులో పెద్దోడివి కదా అని మర్యాద ఇచ్చి మాట్లాడా. నా చేతికి చిక్కాలి, ఆ తర్వాత నీది కుక్క బతికేరా. ఎక్కడికి వెళ్తున్నారా ఇద్దరు? కొంచెం పనుందని చెప్పవే త్రిపుర. చెప్పిందిగా. ఇక్కడ నాకు చాలా పనులున్నాయని చెప్పవే. భారతదేశం మొత్తం చైనా యాప్లు డిలీట్ చేశారంట, తెలుసుగా? అన్ని యాప్లు తీసేశారు. ఇప్పుడు ఈ టిక్ టాక్లు, హలో యాప్లు లేక జనాలకి బోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా ముందు టిక్ టాక్ వీడియోలు చేస్తే చూస్తాను, కొంచెమైనా బోర్ తగ్గుతుంది. ఏంటి త్రిపుర, ఆ యాప్లు లేవని నేనొచ్చి నీ ముందు డాన్సులు చేయాలా త్రిపుర? ఎస్, టిక్ టాక్ అనుకుంటుందేమో, పద్దు టాక్ అనుకుంటానని చెప్పవే త్రిపుర. పద్దు టాకా? టిక్ టాక్ బదులు పద్దు టాకు. చీను టాక్ అనుకోమనవే త్రిపుర. నన్ను చీటాక్ అంటుందా ఇది? నేను చీ అని అనలేదు. శ్రీనివాస్ని షార్ట్ కట్ లో చీను అన్నానని చెప్పవే త్రిపుర. ఆయన గారిని ఆ టిక్ టాక్ చేసి నన్ను కూడా టైంపాస్ చేయమని చెప్పవే త్రిపుర. నేను చేయడం ఏమిటే త్రిపుర? మొగుడికి ఎదురు చెప్తుందా ఇది? అంటే పెళ్ళానికి ఎదురు చెప్తావా త్రిపుర? అంటే మొగుడితో సమానమేనా ఇది? అంటే పెళ్ళానికంటే వీక్ నువ్వు. నేను వీకేమిటే త్రిపుర? అయితే ఇన్ని కామెడీ చేయమని చెప్పవే త్రిపుర. అప్పుడు నేను స్ట్రాంగ్ అని నమ్ముతాను. అమ్మా, ఇది అటు తిప్పి ఇటు తిప్పి నాకే పెట్టిందిగా.
ఏం అక్కర్లేదని చెప్పవే త్రిపుర. నాకు నేనే కామెడీ చేసుకుని నాకు నేనే నవ్వుకుంటానని చెప్పు. నువ్వు నాకేం అవసరం లేదని చెప్పవే త్రిపుర. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావే? పనుండి బయటికి వెళ్తున్నానని చెప్పవే త్రిపుర. వెళ్ళడానికి వీల్లేదని చెప్పు త్రిపుర. ఆ మాట చెప్పడానికి ఈయనెవరంట? ఏమిటన్నావు? అంటే అని నేను అనను. పర్మిషన్ ఇస్తే అలా వెళ్ళి ఇలా వస్తానని చెప్పవే త్రిపుర. పర్మిషన్ ఇవ్వకపోతే? నీ పర్మిషన్ ఎవరికి కావాలి త్రిపుర? నీ పోడి పర్మిషన్ ఎవరికి కావాలి? ఏమిటే అని నేను అనలేను అని చెప్పవే త్రిపుర. పర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళి మావయ్య గారిని పర్మిషన్ అడుగుతానని చెప్పవే త్రిపుర. నాన్నగారి దాకా ఎందుకులే, పర్మిషన్ ఇస్తున్నాను వెళ్ళరండి, కానీ తొందరగా రావాలి. ఎందుకు? వీపు దురద పెడుతుంది వచ్చి గోకడానికి. బుద్ధి లేదా నీకు? నీ వీపు నువ్వు గోకోలేవా? సిగ్గులేదా? అసలు మనిషి వేరు నువ్వు. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? చెప్పవే త్రిపుర. అక్కర్లేదు, అర్థమైంది. ఇండైరెక్ట్ గా అస్సలు చెప్పనక్కర్లేదు. థ్యాంక్స్ అని చెప్తున్నానని చెప్పవే త్రిపుర. రాక్షసి, నాకు టైం వస్తుందే అప్పుడు చెప్తాను. అయ్యయ్యయ్యో, అచ్చచ్చచ్చో, కామెడీలు చేస్తున్నావా బాబా? కామెడీలు చేసిన కామెడీలు చాలే, ఆపు. పదవే పద్దు. కామెడీలు చేస్తున్నాడు, కామెడీలు. నాది కామెడీనా? నీ కంటికి నేనెంత చీపైపోయానే. చూపిస్తానే నా విశ్వరూపం నీకు. అబ్బా పద్దు, ఏడే 10 నిమిషాలు వస్తాడన్నావు, ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడులేవే, డబ్బులిస్తావన్నా కదా, ఆగ మేఘాల మీద వచ్చేస్తాడు. రాని చెప్తా. హలో అమ్మా, నేను మీ ఇంటి ముందుకు వచ్చాను, మీరెక్కడా? బయట ఎంతసేపు అని ఉంటారులే అంకుల్, కొంచెం లోపలికి రారా. అలాగేనమ్మా. రండి అంకుల్. అలాగేనమ్మా, వస్తున్నాను. అమ్మాయి, గేటు బయట ఉన్నానమ్మాయి, మీరెక్కడా కనిపించరేంటి? మేము మీ వెనకాలే ఉన్నాం అంకుల్. కారు వెనకాల. అక్కడెందుకమ్మా ఉండడం? అంటే మిమ్మల్ని కొట్టే విషయం నలుగురు చూడకూడదు అంకుల్, అందుకని. నన్ను కొడతారా? దేనికమ్మా? కొట్టడం కాదురా, నువ్వు చేసిన పనికి కోసి కారం పెట్టాలి. మోసం, దగా, కుట్ర, అన్యాయం. అవన్నీ చేసింది నువ్వు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నా పేరు మురళీమోహన్. బాబు మోహనే కాదు, నీ పట్టతల మీద నా అరికాలు. ఏమిటమ్మాయి, పెద్ద చిన్న తేడా లేకుండా ఏమిటా మాటలు? నోర్మి, నువ్వు అసలు పెద్ద మనిషివేనా? ఇలాంటి పనులన్నీ చేయడానికి నీకు బుద్ధి లేదు. ఇదిగో అమ్మాయి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో. హలో, తమరిక్కడికి వచ్చింది దామిని కోసం కాదు, అదిచ్చే డబ్బుల కోసం కాదు. డబ్బులా? దామిని ఎవరు, డబ్బులేమిటి? ఓసే పద్దు, ఈ ముసలాడు మామూలుగా చెప్పేలా లేడు. మన స్టైల్లో మొదలు పెట్టి చెప్పించాల్సిందే. అవునే, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఈ గొడ్డుని కొట్టి కొట్టి అడగాలన్నమాట. ఏ మాయా, మన అనుమానం నిజమే అయింది. ఆ త్రిపుర ఫోన్ కొట్టేసి ఆ పట్టాభి అంకుల్ని రప్పించింది. ఇప్పుడేం చేద్దామే? వాడు మన గురించి చెప్పేస్తే పద్మావతి మన ప్రాణం తీసేస్తుంది. అందుకేగా నా ప్లాన్ లో నేనుంది. ఏంటిది? కారం, గొడ్డు కారం. మనిద్దరం కలిసి కారం కొడదాం. నువ్వు త్రిపురకి కొట్టు.
వాళ్ళే